హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మన ఛానల్లో 40,000లో 30,000లో 20,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. చూడక పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తే ఒకసారి చూసేయండి. దాని కంటిన్యూ పార్టే మనకి బెస్ట్ మొబైల్స్ అండర్ 50,000 రూపీస్, 40,000 నుంచి 50,000 రూపీస్ ఉన్నాయి అనుకుంటే కనుక ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. మీరు ప్రీవియస్గా చూసుకుంటే కనుక 40,000 మొబైల్స్ మనకి ఇప్పుడు చూస్తే కనుక 50,000 వెళ్ళిపోయినాయి అనమాట. నెక్స్ట్ మంత్ చూస్తే కనుక 60,000 వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే మనకి ఎవ్రీ మంత్ కూడా మనకి ప్రైస్ పెరిగిపోతూనే ఉంటున్నాయి. మంత్ అవసరం లేదు, ఎవ్రీ డే కూడా మనకి ప్రైస్ పెరిగిపోతూనే ఉన్నాయి అనమాట. కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదు అండ్ ఇలాంటి మళ్ళీ కొనలేమన్నమాట. మళ్ళీ కొందామని చెప్పి అనుకుంటే కనుక ఈరోజు ఫిక్స్ అవ్వండి. మీరు నీడ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే, లేదు ప్రస్తుతం కూడా మీరు వాడుతున్న మొబైల్ బాగానే ఉందనుకుంటే కనుక దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ మీరు కొత్త మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే కనుక మైండ్లో తీసేయండి. నీడ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే ఈ మొబైల్స్ కొనండి. ఇంకా టాపిక్కి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ వచ్చేసరికి. అలాగే చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్లో, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. అదే కాకుండా వ్యూ కార్డ్స్ కనిపిస్తే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. టాపిక్కి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ మొబైల్ మనకి 50,000లో మనకి నథింగ్ ఫోన్ 4A Pro. ఈ మొబైల్ అయితే కనుక చాలామంది కొంటూనే ఉన్నారు. గ్రాఫ్ అయితే విపరీతంగా పెరుగుతుంది నథింగ్ వచ్చేసరికి. ఎందుకంటే డిజైన్ క్వాలిటీ కానీ స్పెక్స్ కానీ చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఇది 6.8 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 140 రిఫ్రెష్తో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. అండ్ ప్రాసెసర్ Android 16తో వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్సే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్, 8GB ర్యామ్తో వస్తుంది. 128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు అనుకుంటే కనుక బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. చుట్టూ బాడీ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది కాబట్టి ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక నథింగ్లో ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. ఇంకా బ్యాటరీ 5400 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వచ్చేసరికి బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అన్నీ బాగుంటాయి. స్పెక్స్ పరంగా కానీ బ్రాండ్ పరంగా కానీ ఓఎస్ పరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట. 50,000లో ఈ మొబైల్ ది బెస్ట్ లెవెల్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు 50,000 ఉంది కదా, రేపు మనకి ఈ ప్రైస్ ఉండొచ్చు, పెరగచ్చు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే పోకో X8 Pro Max అనమాట. గేమింగ్ ఆడదాం అనుకున్నా, లేదు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుండాలనుకున్నా సరే అండ్ బ్యాటరీ బ్యాకప్ బాగుండాలనుకుంటే కనుక ఈ మొబైల్ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. Mi8 ప్రాసెసర్, 9500S ప్రాసెసర్, 12GB ర్యామ్తో వస్తుంది. 250GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. మీరు గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ 12-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్, 6.8 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. డాల్బీ ఉంటుంది, స్టీరియో ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ తక్కువ కాదు, చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ 9000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 100 hours ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాటరీ లైఫ్ అయితే కనుక 1 day పైనే వస్తుంది అనమాట. కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ. ఈ ఒక్కటి పక్కన పెడితే కనుక మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ మొబైల్ ది బెస్ట్ లెవెల్ అనమాట. గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ఈ మొబైల్ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. లేదన్నా ఒక మంచి బ్రాండ్లో శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ చెప్పనుకుంటే కనుక శాంసంగ్ గెలాక్సీ S25 FE అప్రాక్సిమేట్ మనకి 45,000 నుంచి 50,000 ఈ ప్రైస్ పాయింట్లో మనకి ఫెచ్యువల్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ మనకి ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. అది ఒక్కొక్కసారి మనకి ఫిక్స్ పరంగా చాలా బాగుంటుంది. బ్రాండ్ అయితే కనుక గట్టి బ్రాండ్ అనమాట. సర్వీస్ పాయింట్ దగ్గరలో ఉంటాయి కాబట్టి బెస్ట్ లెవెల్ వస్తుంది ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది LTPO ప్యానల్, 120 రిఫ్రెష్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ న్యాచురల్గా ఉంటుందన్నమాట. ఇంకా సామ్సంగ్ డిస్ప్లే క్వాలిటీ మనం తక్కువ చేయలేము మనం. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. Exynos ప్రాసెసర్ 2400 ప్రాసెసర్, 8GB ర్యామ్తో వస్తుంది. 128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ బాగానే ఉంటుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్ రన్ చేయగలదు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా కెమెరా చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట. మీరు వీడియోస్ రికార్డ్ చేద్దామన్నా, ఇమేజ్ తెద్దామనుకుంటే కనుక ఈ కెమెరా చాలా బెస్ట్ లెవెల్ ఇస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ 3x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. 12 మెగాపిక్సెల్ మ్యాక్రో, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ. 8K కేబిలిటీ ఉంటుంది, 4K కేబిలిటీ ఉంటుంది కాబట్టి గుడ్. ఇంకా బ్యాటరీ 4900 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ సపోర్ట్ చేసేది 40 వాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట.
సో డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అండ్ బ్యాటరీ కానీ చాలా బాగుంటుంది. ఇది మీకు అప్రాక్స్గా మనకి ఒక 6 years వరకు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి, అప్పుడు దాకా ఈ ప్రాసెస్ తట్టుకుంటే. ఇక నెక్స్ట్ మాట్లాడితే అన్న మల్టీమీడియా క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉండాలని అనుకుంటే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. ఇంక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఒక్క డిస్ప్లే కనిపిస్తుంది, ఈ ఒక్క మొబైల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది 2K డిస్ప్లేతో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, డాల్బీ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇంకా దీన్ని కొట్టింది ఆ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఏదీ లేదనమాట. మీరు మల్టీమీడియా చూద్దాం అనుకుంటే కనుక టాప్ లెవెల్లో ఉంటుంది ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ ఇది కూడా ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. 3+5 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 Gen 5 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 80 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ దగ్గర చాలా బాగుంటుంది, కానీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకో కెమెరా ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే కనుక చాలా బాగుంది. ఇంకా బ్యాటరీ 7100 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 9 hours ప్రొవైడ్ చేస్తారు. సో డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ అన్నీ బాగుంటాయి అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. చెప్పాక మీరు కెమెరా క్వాలిటీ కోసమే కావాలనుకుంటే కనుక ఇదే బ్రాండ్లో మనకి మోటో ఎడ్జ్ 70 Pro Plus ఉంది కదా, అది తీసుకోవచ్చు. లేదా నాకు కెమెరా క్వాలిటీ మెయిన్ కెమెరా బాగుంటే చాలు, మిగతావన్నీ సూపర్ ఉండాలనుకుంటే కనుక ఈ మొబైల్ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే iQOO 15R రీసెంట్గా మనకు ఒక 3000 రూపాయలు పెరిగిందనమాట. ఇది మొన్నటిదాకా మనకి 47,000 ఉంటే కనుక ఇప్పుడు 50,000 ఉంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. మంచి ప్రాసెస్ ఇందులో వచ్చేసరికి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. మీకు ఇంకా iQOOలో గేమింగ్ కోసం చెప్పవసరం లేదు, కొత్త కొత్త మోడ్స్ ఉంటూనే ఉంటాయి. గేమింగ్ స్పెషల్గా కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది, బట్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 141 రిఫ్రెష్తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 7600 mAh బ్యాటరీతో వస్తుంది, 100 hours ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీలు వేస్తే కనుక 1 day వస్తుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడితే కనుక మెయిన్ కెమెరా బాగానే ఉంటాయి అన్నమాట. గేమింగ్ విషయంలో ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. 50,000కి నేను చెప్పే 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ లెవెల్ ఇస్తాయి. ఇదే మొబైల్ మనకి ఫ్యూచర్లో పెరగచ్చు 100%. కొందామని చెప్పి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. ఇక్కడ వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి, పోస్ట్ చేస్తాం, మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు ఎలాగనిపించింది, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.